BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అందరికీ నమస్కారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ సిరీస్లో భాగంగా మనం చేస్తున్నటువంటి వీడియోలో ఈరోజు IIST ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం ఇన్స్టిట్యూట్ గురించి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనందరికీ. సో ఈ IIST అనేటువంటిది తిరువనంతపురంలో ఉంది. ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ 3 కోర్సెస్ ఉన్నాయి. 4-year బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, 4-year బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఏవియానిక్స్, 5-year డ్యూయల్ డిగ్రీ బీటెక్ ప్లస్ మాస్టర్ సైన్స్ ఆర్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ. సో చాలామందికి ఒక కోరిక ఉంటుంది, ఎక్కువ మంది పిల్లల్లో ఏరోస్పేస్ ఇంజనీర్ కావాలి లేదా ఏవియానిక్స్లో ఇంజనీరింగ్ చేయాలి అనేటువంటిది. సో ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ కానీ స్పేస్ క్రాఫ్ట్ కానీ వాటిని బిల్డ్ చేయటంలో ఆ నాలెడ్జ్ ఇచ్చేటువంటిది ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఇక్కడ ఏవియానిక్స్ అంటే దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎయిర్ స్పేస్ లేదా స్పేస్ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, సో ఆ ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేషన్ దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఏవియానిక్స్ ఇది. సో ఈ కోర్సెస్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్లో అంటే మొట్టమొదటగా మనకు గుర్తొచ్చేటువంటిది IIST తిరువనంతపురం. ఓకే, రైట్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఏమిటి? సో యాజ్ యూజువల్ మినిమం ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ 75% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి 12th. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏ లాంగ్వేజ్. The candidate has taken more than one language and the language with the higher marks will be considered. సో ఇక్కడ అగ్రిగేట్ మార్క్స్ కాలిక్యులేట్ చేసేటప్పుడు తీసుకునేటువంటి సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏ లాంగ్వేజ్, ఎనీ సబ్జెక్ట్ అదర్ దెన్ ద అబౌవ్ 4. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. యాజ్ యూజువల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఒక రిలాక్సేషన్ ఉంది, 65% అగ్రిగేట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అడ్మిషన్ ఛానల్స్ ఏమున్నాయి? అడ్మిషన్ ఛానల్స్ కొన్ని ఇన్స్టిట్యూట్లో మెయిన్స్ ద్వారా అవుతున్నాయి, కొన్ని అడ్వాన్స్ ద్వారా అవుతున్నాయి, కొన్ని 12th మార్క్స్ ద్వారానే జరుగుతున్నాయి. మరి IISTలో అడ్మిషన్ ఛానల్ ఏమిటి? దెర్ ఇస్ ఓన్లీ వన్ ఛానల్, దట్ ఈస్ JEE అడ్వాన్స్ ఓన్లీ. JEE అడ్వాన్స్ ద్వారానే, అడ్వాన్స్ రిజల్ట్ ద్వారానే ఈ అడ్మిషన్ జరుగుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి జనరల్లో 14% మార్క్స్ అగ్రిగేట్ ఉండాలి, అట్లీస్ట్ 3% ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో JEE అడ్వాన్స్లో వచ్చి ఉండాలి. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అట్లీస్ట్ 14% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అనేటువంటిది మినిమం క్రైటీరియా ఫర్ ద స్టూడెంట్స్ హూ వాంట్ టు జాయిన్ ఇన్ IIST. నెక్స్ట్ అలాగే EWS, OBC, NCLకి వచ్చేటప్పటికి 12.6 అగ్రిగేట్, SC, ST, PD కేటగిరీకి వచ్చేటప్పటికి అట్లీస్ట్ 7%. సో ఈ విధంగా మనం చూసినప్పుడు 2023 ఎగ్జామ్లో కట్ ఆఫ్, సో మనందరికీ ఒక ఐడియా వస్తుంది IIST కాంపిటీషన్ ఎట్లా ఉంది అనేది. కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ JEE అడ్వాన్స్ 2023లో ఫిజిక్స్ 3 మార్క్స్ జనరల్లో, కెమిస్ట్రీ 3 అండ్ మ్యాథమెటిక్స్ 3, అగ్రిగేట్ 50 మార్క్స్. ఇది మినిమం క్రైటీరియా 2023లో జరిగినటువంటిది. ఇక తర్వాత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పర్సంటేజ్ ఆఫ్ JEE అడ్వాన్స్డ్ మార్క్స్ 2022, 2021 అండ్ 2022, రైట్. సో 2020. సో వీటికి వచ్చేటప్పటికి ఓపెన్ కేటగిరీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి జనరల్ ఓపెన్లో 53.61% నుంచి 21.39% వరకు పిల్లలకి ఇక్కడ అడ్మిషన్ రావటం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏవియానిక్స్లో 29.44 నుంచి 20.83, అలాగే డ్యూయల్ డిగ్రీకి వచ్చేటప్పటికి 31.94% టు 19.72. సో అంటే అప్పరు లోయర్ లిమిట్స్ అనేవి. అలాగే కేటగిరీకి సంబంధించినటువంటిది కూడా, సో దట్ అందరికీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అక్కడ అసలు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక సీట్ మ్యాట్రిక్స్కి వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు అవైలబిలిటీ అనేది చాలా లెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 60 జనరల్ కేటగిరీలో, EWS ఎవ్రీబడి నోస్, PMSS PMSSS అందరికీ ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ స్పెషల్ స్కాలర్షిప్ స్కీమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పిల్లలకి ఈ స్కీమ్ ఇవ్వటం జరిగింది. సో వాళ్ళకి స్పెషల్ కోటా ఇవ్వటం జరిగింది. సో దాంట్లో ఇక్కడ 3 ఇక్కడ 0,
అలాగే టోటల్గా 6 అనేటువంటివి ఇక్కడ వాళ్ళకి స్పెషల్ కోటా సీట్స్ ఇవ్వటం జరిగింది. ఇది కొత్తగా ఉంది. ఉమెన్ నెక్స్ట్ టోటల్. సో టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ 174 మాత్రమే. రైట్. సో ఇక లాస్ట్ పాయింట్ ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఈ పిల్లలందరూ కూడా మన ఇస్రో కానివ్వండి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కానివ్వండి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కానివ్వండి, సో ఇలా ఇస్రోలో ఎన్ఏఎల్లో, హెచ్ఏఎల్లో వేరియస్ ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్స్ లేదా ఏరోస్పేస్ సిస్టమ్స్ డిజైన్ చేసేటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వీళ్ళు ప్లేస్ అవుతారు. సో అదర్ దెన్ దిస్ చాలా కంపెనీస్ ఇక్కడ వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాయి. చాలా ఎంఎన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్. సో కంప్లీట్గా ఐఐఎస్టీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ అందరి కోసం. రైట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.